మనకి రామ్ చరణ్ గారిది రంగస్థలం మూవీ వచ్చింది కదా. అయితే ఆ మూవీలో మనకి హీరోయిన్గా యాక్ట్ చేసింది ఎవరు, సమంత గారు కదా. అయితే మరి దీని గురించి ఒక న్యూస్ నడిచింది, అప్పుడు ఒక రూమర్ అని చెప్పాలి. అయితే మ్యాటర్ ఏంటంటే అప్పుడు ఫస్ట్ ఆ మూవీలో అనుపమ గారిని మరి మూవీలో హీరోయిన్గా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. మరి దానికి సంబంధించి అనుపమ గారు అయితే దాన్ని రిజెక్ట్ చేశారని చెప్పి ఒక న్యూస్ నడిచింది అనమాట. అయితే మరి ఇప్పుడు దాని గురించే అనుపమ గారు అయితే ఇప్పుడు రియాక్ట్ అయ్యారనమాట ఒక ఇంటర్వ్యూలో. అయితే తను ఏమంటున్నారు అంటే, అంతకుముందు నేను రంగస్థలంలో రామ్ చరణ్ గారి మూవీని రిజెక్ట్ చేశానని చెప్పేసి ఒక రూమర్ నడిచింది. సో దాంతో నాకు 6 నెలల వరకు ఒక షూటింగ్ కూడా రాలేదు. సో దీంతో నేను 6 నెలలు ఖాళీగానే ఉన్నానని చెప్పేసి మరి తనైతే దీని గురించి మాట్లాడటం జరిగింది అనమాట. సో దాంతోపాటు తను ఒక వాస్తవాన్ని తెలియజేశారు. అదేంటంటే అప్పుడు సుకుమార్ గారు వచ్చి అనుపమాని అడిగారు అనమాట. అడిగిన తర్వాత మరి నేను చేస్తానని చెప్పేసి నేను సిద్ధమయ్యాను. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే హీరోయిన్ని సెలెక్ట్ చేశారు అని చెప్పి ఇప్పుడు అనుపమ అయితే దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట.